అంటే మీరు ఇక్కడ ఓటర్గా ఉన్నారు కాబట్టి వేరే రాష్ట్రంలో తీసుకోవడానికి. కానీ ఆయన ఉన్నంతలోనే దీంట్లోనే నేను ఆయన అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏం చేశారంటే నేను అడగకుండానే మళ్ళీ ఇది ఇవ్వటమే కాకుండా దానికి తగ్గ హోదాను కూడా ఇవ్వటం అనేది మరి ఆయన ఆలోచించబట్టే ఇచ్చారు. ఒక విధంగా రాంగ్ ఇంప్రెషన్స్ వేరే అనుకుంటే కుదరదు, కానీ యాక్చువల్గా ఎమ్మెల్సీకి అవకాశం లేదు కాబట్టి ఆయన పాపం ప్రత్యేకంగా చేసి ఎమ్మెల్సీకి అవకాశం లేదు కాబట్టి ఇది ఇస్తారు. ఇందులో నేనేంటంటే ఆయనకు బాగా ఆయన యొక్క నిబద్ధత, ఆ యొక్క నాయకత్వ లక్షణాలు చూసి నేను ఇంప్రెస్ అయ్యి నాకేది ఇది రావాలి అది వద్దనేటువంటి ఎప్పుడు నేను భావించలేదు. దానికి తగ్గట్టుగా నేను వ్యవహరించాను కాబట్టి ఆయన ఎక్కడా ఎప్పుడూ నన్ను పక్కన పెట్టడం కానీ విస్మరించడం కానీ చేయలేదు. సాధ్యమైనంత వరకు ఏ విధంగా నన్ను ఈ మధ్యన కూడా ప్రతి దాంట్లో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మీకు తెలుసు కదా, హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్డీకి నన్ను కన్వీనర్గా వేశారు, చైర్మన్గా వేశారు. అవి కూడా నేను చెప్పడం మర్చిపోయాను. హెచ్ఆర్డీ నేను పార్టీలో పదవులన్నీ ఇచ్చారు. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో కూడా వాటిలో ఏమైనా ట్రైనింగ్కి సంబంధించిన విషయాలు ఉంటే నన్ను ప్రత్యేకంగా పిలుస్తున్నారు. నాతో పాటు 10-15 మందిని పిలిచి వాటికి ఏ విధంగా ట్రైనింగ్కి సంబంధించిన విషయాల్లో ఏ విధంగా మనం మంచి దాన్ని సరైన ఆలోచనలు చేయాలనే విషయాన్ని కూడా ఆయన గమనిస్తున్నారు. వీటన్నిటిని ఆయన యాక్చువల్లీ హీ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. సార్ మీరు అంటే 2003లో తెలుగుదేశంలో చేరినట్టు. 2003 యాక్చువల్ నేను ఆగస్టులో రిటైర్ అయ్యాను. యాక్చువల్గా రిటైర్ అయ్యేటప్పుడు నేను కలవటం జరిగింది. రిటైర్ అయినప్పుడు కలవటం ఉన్నప్పుడు ఆ మాటల్లో మీరు పార్టీలో ఎందుకు జాయిన్ కాకూడదని చెప్పడం జరిగింది. ఆయన మీరు తెలుగుదేశం ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను చేసిన కారణం చెబుతున్నాను. తెలుగుదేశం నాకు దుర్గాప్రసాద్ అని మీ ఇద్దరం కలిసి పనిచేశాం. ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్ ఐపీఎస్ ఆఫీసర్. నేను విశాఖపట్నంలో వైజీగా ఉన్నప్పుడు వారు కమిషనర్ ఉండేవారు. అయితే మాటలో మీరు వై డోంట్ యు జాయిన్ పాలిటిక్స్ అనేది ఆయన వచ్చినప్పుడు జాయిన్ కావాలా లేదా వచ్చినప్పుడు నేను ఎన్టీఆర్ గారిని చంద్రబాబు గారిని వారిని చూడటం తరస్తే ఇచ్చింది. వాళ్ళు నేను రిటైర్ అయ్యే ముందు రిటైర్ అవుతున్నప్పుడు నేను రిటైర్ అవుతున్నా కాదు మీరు రిటైర్ ఎందుకు కావాలి, మీరు యూ జాయిన్ మీ అన్నారు, జాయిన్ పాలిటిక్స్ అన్నారు. అప్పుడు నేను కొంచెం ఆయన చెప్పాను కూడా, కొంచెం నాది కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీ అంతా పడి కాదు మీకు మీది కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్. కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా ఖమ్మం మా ఫాదర్ అంటే అంత మునుపు ఓల్డ్ కాంగ్రెస్ అనండి మీరు. ఆ రోజుల్లో ఆయన ప్రెసిడెంట్గా చేశారు అన్నప్పుడు నాకు అవన్నీ తెలుసు, నేను అన్నీ కనుక్కున్నాను. కానీ మీరు ఉత్సాహంగా ఇప్పటికీ మీరు రిటైర్ అయినట్టుగా కనపట్టలేదు కాబట్టి నాకు మొదటి నుంచి అందులో ఏంటంటే చంద్రబాబు నేను అడిషనల్ ఎస్పీ తిరుపతిలో ఉన్నప్పుడు ఆయన మినిస్టర్, ఫస్ట్ మినిస్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో. అట్లా అవన్నీ ఆయన చూశారు కాబట్టి నేను మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ఉన్నంతలో ప్రజాసేవ చేయడం అనేది ముఖ్య లక్ష్యంగా మీరు ఆలోచించినట్టయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ దట్ యూ కెన్ హ్యావ్ అని ఆయన అనడం జరిగింది. నేను ఇమీడియట్గా నేను ఆలోచించాను. ఒక విధంగా మంచిది అనుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఏదో పెద్ద పదవులు రావాలది కాదు, కానీ నేను పోలీస్ ఆఫీసర్గా నాకు తోచిన రీతిలో నేను సహాయ సహకారాలు ప్రజలకు అందించేటువంటి స్థితి, అపార్ట్ ఫ్రమ్ ఈ సోకాల్డ్ దిస్ థింగ్ క్రైమ్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం వాటిని, ఇది కూడా నాకు మంచి రాజకీయాల్లో ఉండటం ద్వారా నేను చాలామందికి సహాయపడగలననేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి ఉండటం చేత ఏ విధంగా యాక్చువల్గా ఇక్కడ పాలిటిక్స్ ప్రభావితం కాబడుతున్నాయి, ఏ విధంగా వీళ్ళు ఇచ్చేటువంటి విధానాల ద్వారా ప్రజలకు సన్నిహితులు అవుతున్నారు, వీటన్నిటి నుంచి తెలుసుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. కాబట్టి ఐ థాట్ దిస్ ఇస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. నేను అందుకనే జాయిన్ అయ్యాను. అప్పుడు మీకు అంటే టికెట్ మీరు ఆశించలేదా? ఖమ్మం ఆయన టికెట్ ఇద్దామని అనుకున్నారు, నన్ను ఖమ్మం బొమ్మన్నారు, ఖమ్మం. కానీ నా అంతా నేను అక్కడ పోయి చూసిన తర్వాత నాకేంటంటే ఐఎమ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ దిస్ థింగ్, అంటే ఏజ్ ఫ్యాక్టర్లో కానివ్వండి, తర్వాత అదర్ ఇష్యూస్ అన్ని చూసినప్పుడు నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను పెద్ద యాక్టివ్ పాలిటిక్స్లో దిగి కంటెస్ట్ చేసి దానివల్ల ఏమిటి అట్లా కాకుండా నేను పార్టీకి సహాయకారిగా ఉండటం వల్ల నాకు ఒక మంచి ఇక్కడ స్టేట్ ఇక్కడనే ఉంటూ హెడ్ క్వార్టర్స్లో ఉంటూ ఏ విధంగా సహాయపడవచ్చు పార్టీకి అనే ఆలోచన నేను చేసి బాబు గారితో వారు తోటి అన్నప్పుడు మీరే నేనే అసలు దానికి సుంకంగా లేను అన్నప్పుడు ఆయన ఇది మంచి ఆలోచన, పార్టీ మనకు ఎట్లయినప్పుడు పదవిలో వారి అధికారంలో ఉన్న మన పార్టీ వస్తే మీలాంటి వారిని అకామిడేట్ చేయడంలో ఎక్కడైనా. అంటే అప్పట్లో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు రాజీనామాలు చేయగానే ఆయా టికెట్లు తీసుకొని కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది ఓడిపోయారు అనుకోండి. బట్ మీరేంటంటే నా వరకు నేను చాలా స్పష్టంగా మీరు పార్టీకే సేవ చేయాలని చాలా స్పష్టంగా నాకు సామాజిక సేవ చేయాలంటే ఒక పార్టీ అవసరం. ఉన్న వాటిలో బెస్ట్ పార్టీని సరదాగా మా మీటింగ్లో వాటిలో కూడా చెబుతుంటాను. అంత దొంగలు దోపిడీలు చేసేవాళ్ళను వాళ్ళను భూకామందులను వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు తరిమా పార్టీస్లో పోతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ తెలుగుదేశం పార్టీలోకి అట్రాక్ట్ కావడానికి గల కారణం ఏంటంటే ఇది మంచి పార్టీ కాబట్టి. ఆ విధంగా నాకు కొన్ని విషయాల్లో నాకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి ఇందులోకి మనం వెళ్ళాలి. ఇందులో జీవనం ద్వారా ప్రజలకు దగ్గరగా కావాలి, ప్రజలకు సన్నిహితంగా కావాలంటే పెద్ద పెద్ద నాయకులతో ఉండేటువంటి అవకాశాలను మనం తీసుకోవాలి. తీసుకొని ఏ విధంగా
మనం వీ హ్యావ్ టు గో నియరర్ టు ద పీపుల్. ఇప్పుడు ట్రైనింగ్కి సంబంధించి నాకు ఇచ్చారనుకోండి, ట్రైనింగ్ ద్వారా నేను కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ద్వారా నేను తెలుసుకోవటం. యాక్చువల్గా క్యాడర్ బేస్డ్ కాబట్టి అక్కడ ఉండేటువంటి మండల్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు చెప్పే విషయాలు ఆసక్తిగా వినటం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవటం, ఎట్ ది సేమ్ టైం నేను నాకు వచ్చినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పడం. ఈ విధంగా ఇంటరాక్షన్ అనేది చాలా ఈజీగా ఉంది. అక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడటం, ఇదంతా నాకు పెద్ద ఎడ్యుకేషన్. నేను ఎప్పుడు ఒక పెద్ద హోదాలో నేను రిటైర్ అయ్యానని నేను అనుకోలేదండి పోలీస్ అధికారిగా. నేను అందరితోటి సన్నిహితంగా ఉండటం ద్వారా, వాళ్ళ విషయాలు తెలుసుకోవడం ద్వారా, వాళ్ళకు ఫ్రెండ్లీ యాటిట్యూడ్ తోటి వాళ్ళతోటి ఉండటం ద్వారా నాకు మరింతగా నాకు అది చాలా హాయిగా ఉంటుంది. దాంతోపాటు మరింతగా నాకు అవకాశాలు రాబడతాయనేటువంటి ఉద్దేశంతో నేను ఆ విధంగా చేశాను. అంటే ఏదో విధంగా సమైక్యవాదం అనేది బలంగా చేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి సెంటిమెంట్లో అయినప్పటికీ అక్కడ మంచి మీరు ఆల్మోస్ట్ 80-90 సీట్స్ అన్ని రెండు వైపులా రావడం జరిగింది. తెలంగాణలో కూడా గణనీయంగా వాళ్ళు సీట్స్ పొందడం జరిగింది. 2009 వరకలా అప్పుడు మళ్ళీ మహాకూటమి ఏర్పడినప్పుడు అప్పుడు అది కొంచెం వెనక్కిపోయిందా ముందుకు పోయిందా ఆ సమస్య కొంచెం పక్కకు పెట్టినట్టుగా అనిపించింది. ఏదో విధంగా పవర్లోకి రావటం అన్ని పార్టీలు కూడా